హలో అండి, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మీ మేరీ సుంకర. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ అయితే ఫ్రైడే వ్లాగ్ అండి, మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. వ్లాగ్ అయితే చూసేయండి. ఇక్కడ నేను ఈరోజు వ్లాగ్లో అయితే మనం పుట్టుకతో వచ్చిన నలుపు అనేది ఎలా పోగొట్టుకోవాలి అనే ఫేస్ ప్యాక్ అంటే ఆ పౌడర్ అయితే చూపిస్తాను మీకు. మనం స్నానం చేసుకునే ముందు అయితే అప్లై చేసుకోవాలండి, అదొకటి చూపిస్తున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఎగ్ పులావ్ అనమాట. చాలా ఫాస్ట్గా ఒక్క 5 మినిట్స్లోనే మనకి రెసిపీ అనేది రెడీ అయిపోతుందండి. అది మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజైతే ఫ్రైడే బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను మీతో. ఇక్కడైతే ఫస్ట్ లేవగానే అల్లం టీ అయితే పెట్టేసుకున్నానండి. అల్లం టీ పెట్టుకొని నేను మా ఆయన ఇద్దరం కూర్చొని ఇక్కడ మాట్లాడుకుంటూ ఉన్నాను అనమాట. ఏ విషయం గురించి అంటే ఇంకా మా పాప గురించి అండి. తనకి హెయిర్ సన్నగా ఉంది. ఈరోజు హెయిర్ ప్యాక్ పెట్టాలి పాపకి. తనకు కూడా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఇంతకుముందు అయితే హెయిర్ ప్యాక్ పెడతాను రమ్మ అంటే అసలు రావట్లేదండి. మొన్న హెయిర్ ప్యాక్ పెట్టాను కదా, అప్పటి నుంచి తనకి బాగా ఇంట్రెస్ట్ అనమాట. హెయిర్ ప్యాక్ పెట్టుకోవడం వల్ల హెయిర్ ఒత్తుగా వస్తుంది అని ఒక నమ్మకం అయితే వచ్చేసింది అనమాట మా పాపకి. అయితే ఇంకా అప్పటి నుంచి ఏంటంటే తను హెయిర్ ప్యాక్ పెట్టుకోవాలి, హెయిర్ ప్యాక్ పెట్టమ్మా అని చెప్పి అడుగుతూ ఉందనమాట. ఇంకా తన గురించి అయితే కేర్ అయితే తీసుకోవాలండి. ఖచ్చితంగా తనకి పెడుతూ మీతో కూడా షేర్ చేసుకుంటాను. తనకి హెయిర్ ఒత్తుగా రావాలి అనమాట. ఇంకా ఎందుకంటే తను స్కూల్కి వెళ్తుంది, టైం అయితే సరిపోదండి. నేను ఇంట్లో ఉన్నప్పుడు చేసుకుంటాను, తను స్కూల్కి వెళ్తుంది కాబట్టి టైం సెట్ అవ్వడం లేదనమాట. ఎలాగైనా కూడా టైం సెట్ చేసుకొని తనకైతే నేను కేర్ తీసుకోవాలని అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడైతే ఇంకా మధ్యాహ్నం అండి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను. టైం లేదనమాట, ఒక్క 5 మినిట్స్లోనే ఇంకా చేసేయాలి, తినాలన్నమాట. టైం అయితే అసలు టైం అయిపోయింది. ఇంకా మా ఆయన అయితే టయానికి తినాలి. అందుకనేసి నేనేం చేశానంటే ఇక్కడ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తూ ఉన్నానండి. ఎలాగో చేస్తున్నాను కదా, మీతో కూడా షేర్ చేసుకుంటే బాగుంటుంది అనేసి ఈడైతే వీడియో అయితే నేను మీతో షేర్ చేసుకోవడం అయితే జరిగింది. ఫస్ట్ అయితే ఏమి లేదండి, బిర్యానీ ఆకు వేసానంటే ఫస్ట్ అయితే మనం నెయ్యి వేసుకోవాలండి. ఒక 3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని, అంటే మనకి రైస్కి ఎంత సరిపోతుందో అంత నెయ్యి వేసుకోవాలన్నమాట. మనకి క్వాంటిటీ వైపు తెలిసిపోతుంది. ఆ తర్వాత ఏం చేశానంటే ఓన్లీ ఒక బిర్యానీ ఆకు, లవంగాలు ఒక 5 వేసుకున్నాను, ఏలగలు ఒక 5 వేసుకున్నానండి. వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత వచ్చేసి ఆనియన్ ఒకటి సన్నగా కట్ చేసి వేసానండి. వేసి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత అంటే బాగా మెత్తబడిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, ఆ తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి, ఇవన్నీ పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం చేశానంటే మంచిగా తురిమేసుకున్నానండి. అల్లం వచ్చేసి 1 ఇంచు తీసుకున్నాను, వెల్లుల్లి ఒక 5 అలా తీసుకున్నాను అనమాట. కొద్దిగా రైస్ చేస్తున్నాను, ఒక పూటకు మాత్రమే, అందుకనేసి ఒక 1 స్పూన్ వరకు తీసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్టు. పచ్చిమిర్చి ఒక 3 అయితే సన్నగా కట్ చేసి వేసుకొని మంచిగా పచ్చి వాసన పోయేదాకా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ ఫ్రై చేసుకునే లోపల ఏంటంటే మనకు ఆనియన్స్ అనేటివి కొంచెం రెడ్గా మారిపోతాయండి, బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయండి. ఆ తర్వాత ఇంకా ఏమి లేదనమాట ప్రాసెస్. ఇక్కడ పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి ఒక 1/2 స్పూన్ చాలండి, ధనియాల పొడి 1 స్పూను, గరం మసాలా 1 స్పూను, కారం 1 స్పూను, ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, అంతే, ఇంకా ఏమి లేదండి. ఆ తర్వాత ఎగ్స్ మనం ఉడికించుకుంటాం కదా, ఒక 4 ఎగ్స్ అయితే తీసుకున్నాను. మేము 4 ఉంటాం కాబట్టి 4 ఎగ్స్ అయితే ముందుగానే ఉడికించి పక్కన పెట్టేసుకోవాలండి. పక్కన పెట్టేసి ఈ పౌడర్స్ అన్నీ వేసిన తర్వాత మంచిగా వేయించుకోవాలి. 1 మినిట్ వేయించిన తర్వాత ఎగ్స్ ఉన్నాయి కదా, అవి కూడా అందులో వేసి వేయించుకున్నామంటే మంచిగా ఫ్రై అయిపోతాయి. ఎగ్స్ కూడా మనకి పచ్చివాసన లేకుండా అసలు స్మెల్ అనేది రాదండి. మంచిగా ఒక 1 మినిట్ అలా వేయించుకొని ఆ తర్వాత మనం ఉడికించుకుంటాం కదా రైస్ అనేది మనకు సరిపడ్డట్టుగా, అంటే ఒక 4కి సరిపోయేట్టుగా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాము అంటే ఇక్కడ మనకి ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది, ఎగ్ పులావ్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది.
చాలా ఒక 5 నిమిషాలు టైం ఉంటే చాలండి. 5 నిమిషాల్లో మనం చేసేసుకోవచ్చు. ఇది మనకి లంచ్ బాక్సులు కూడా పెట్టేసుకోవచ్చు అండి పిల్లలకి. ఎగ్స్ కొంచెం సన్నగా తరిగేసి ఇట్లా ఒకటి లేకుండా సన్నగా తరిగేసి మనం వేయించాము అంటే పిల్లలు కూడా చాలా ఈజీగా తినేస్తారు. చాలా టేస్టీగా ఉంది. అసలు కారం కూడా లేదండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఎందుకంటే ఇక్కడ నేను మా ఆయన తినరేమో అనుకున్నాను. నేను ఇక్కడ కారం ఎక్కువగా ఉంటుందేమో అది అనుకున్నాను. కానీ మనం నెయ్యి వేసుకున్నాం కదా, నెయ్యి వల్ల ఏంటంటే మనకు ఈ రైస్ అనేది టేస్ట్ పెరుగుతుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. మీ పిల్లలకి చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారనమాట. టైం లేదంటే చేసేసుకోండి. మన హెల్త్కి మంచిది, జుట్టుకు మంచిది. జుట్టు అయితే బాగా పెరుగుతుందండి. కాబట్టి మిస్ చేయకుండా చేసుకోండి. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ నేను మా పాప చేతులు అయితే బ్లాక్గా ఉన్నాయండి. అందుకనేసి నేను ఇక్కడైతే వైట్గా రావడానికి మా పాప కోసం అయితే ఇక్కడ నేను రెడీ చేస్తున్నాను. ఈ పౌడర్ అయితే ఫస్ట్ అయితే ఒక 2 స్పూన్లు అయితే ఇక్కడ శనగపిండి అయితే తీసుకున్నానండి. 2-3 స్పూన్ల దాకా తీసుకుని ఉంటాను. ఆ తర్వాత వచ్చేసి ఒక 1/2 స్పూన్ వరకు మనం ఇక్కడ పసుపు అండి. మనం కూరలో పసుపు అయితే యాడ్ చేయకండి. మిగతాది మీ దగ్గర వైట్ టర్మరిక్ పౌడర్ ఉన్నా యాడ్ చేసుకోండి, లేదంటే కస్తూరి పౌడర్ ఉన్నా కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ ఈ పాలైతే మాత్రం ఒక 15 మినిట్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత తీసుకొని ఇందులో యాడ్ చేసుకోండి. మంచి గ్లో అయితే వస్తుందన్నమాట. మీకు ట్యాన్ అంతా పోతుందండి. మనకు చిన్నపిల్లప్పటి నుంచి ఉండే ట్యాన్ ఉంటుంది కదా, ఫస్ట్ స్టార్టింగ్లోనే కొంతమంది నల్లగా పుడుతూ ఉంటారండి. పుట్టుకతో వచ్చిన నలుపు అంటారు. అది నల్లగా ఉంటారు. మేము కొంచెం వైట్గా కనిపించాలి అని చాలామందికి ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు వచ్చేసి ఇది అప్లై చేసుకోండి. పుట్టుకతో వచ్చిన నలుపు కూడా మీకు పోతుందనమాట. ఒక 1/2 స్పూను పసుపు వేసుకోండి. శనగపిండి మీకు ఎంత సరిపోతుందో అంత తీసుకోండి. ఆ తర్వాత వచ్చేసి మిల్క్ మనం ఫ్రిడ్జ్లో ఒక 15 మినిట్స్ పెట్టేసి ఆ తర్వాత తీసుకొని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని స్నానానికి వెళ్తున్నారు అనగా అంటే ఒక 15 మినిట్స్ ముందుగానే అప్లై చేసుకోండి మీ బాడీ మొత్తానికి. లేదు అంటే మీకు ఎక్కడెక్కడైతే బ్లాక్గా ఉంటుందో అక్కడ మంచిగా అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని ఆ తర్వాత మంచిగా మసాజ్ చేసుకుంటూ స్నానం చేసుకున్నారు అంటే మీకు చిన్నపిల్లప్పుడు వచ్చిన నలుపు కూడా పోయి మీరు మంచి చామన్ ఛాయ అంటే మంచి కలర్లు అయితే కనిపిస్తారండి. ఒక చిన్న చిట్కా కూడా మీకు చెప్తాను. ఇదంతా మేము చేయలేము, మేము స్నానం చేసుకుంటూనే వైట్గా రావాలి అని అనుకుంటారు. అటువంటి వాళ్ళకు కూడా యూజ్ అవుతుందన్నమాట. లాస్ట్ వరకు చూడండి, చెప్తాను. ఆ చిన్న చిట్కా కూడా చెప్తాను, మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడైతే నేను మా పాపకైతే అప్లై చేస్తున్నాను. ఎగ్జామ్స్ జరుగుతున్నాయి మా పాప అయితే. నాకు ఒక 15 మినిట్స్ టైం నాన్న, నేను పోయి ఇంకా స్నానం చేసుకుంటానమ్మా అంటే మా పాప నేను ఒక 15 మినిట్స్ నాకు టైం ఇవ్వ, నేను నీ చేతులు బాగా బ్లాక్ అయిపోయాయి కదా, నేను ఇక్కడ వైట్గా చేస్తాను. చాలా ఇబ్బంది పడుతుందండి మా పాప బ్లాక్గా అయిపోయినానని. ఇంతకుముందు తను ఎండలో బాగా స్కూల్లో ఏవేవో పెడుతూ ఉంటారు వీళ్ళకి, దాని మూలంగా తిరిగి తనకి బ్లాక్ అయిపోయాయి చేతులు అయితే. మా చేతులు మాత్రం బ్లాక్గా ఉంటాయి, మొత్తం వైట్గా ఉంది అంటే నాకు 15 మినిట్స్ టైం ఇయ్యి, నేను ఇది అప్లై చేస్తాను, వైట్గా వచ్చేస్తావు అని చెప్పాను. ఇంకా ఎక్కడి నుంచి బ్లాక్గా ఉందో అక్కడి నుంచి నేనైతే అప్లై చేస్తూ ఉన్నాను. ఇంకా ఆ తర్వాత ఎలాగూ చేతులకు అప్లై చేశాను కదా, ఫేస్ కూడా చాలా ట్యాన్ అయిపోయింది మా పాపకి. ఇంకా ఫేస్ కూడా మంచి గ్లో వస్తుంది నాన్న, ఫేస్కి కూడా అప్లై చేస్తానులే అని చెప్పేసి నేను ఇక్కడ మా పాపకి ఫేస్కి కూడా అప్లై చేస్తూ ఉన్నానండి. ఫేస్కి, నెక్కి బ్లాక్ అంటే మీరు కూడా బాడీ అంతా అప్లై చేసుకోవచ్చు, లేదు అంటే ఎక్కడ బ్లాక్గా ఉంటే అక్కడ అప్లై చేసుకోవచ్చు అనమాట.
అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే మీరు కలర్ మంచి కలర్ అయితే వస్తుందండి. ఇదైతే గ్యారంటీగా చెప్పగలను. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి, మంచి కలర్ అయితే వస్తారు. అదేవిధంగా నేను కూడా నా ఫేస్కి అంటే ఒక 2 days నుంచి నేనైతే ఫేస్ కడగను లేదు, ఏం చేయలేదండి. దానివల్ల ఏంటంటే నాకు కూడా ఫేస్ కొంచెం ట్యాన్ అయిపోయినట్టుగా అనిపిస్తే నేను కూడా ప్యాక్ వేసుకున్నాను అనమాట. మా పాపతో పాటు మా పాపకి ప్యాక్ వేశాను. నేను వేసుకున్న ప్యాక్ కూడా మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను నెక్స్ట్ వీడియోలో అయితే మాత్రం. ఈ వీడియోలో అయితే ఈ ప్యాక్ అనేది నేను మీతో షేర్ చేసుకుంటూ ఉన్నానండి. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. పుట్టుకతో వచ్చిన నలుపైన పోతుంది. లేదంటే ఎండకు పిల్లలు తిరుగుతూ ఉంటారు కదా, చిన్నపిల్లలు ఆడుకుంటూ తిరుగుతూ ఉంటారు, వాళ్ళు కూడా బ్లాక్ అయిపోతూ ఉంటారు. నాకు కామెంట్స్ కూడా వచ్చాయండి, ఇట్లా చిన్నపిల్లలు 10 years పాప తిరుగుతూ ఉందండి, బ్లాక్ అయిపోయింది, వైట్గా ఎలా రావాలి అనేసి. మీరైతే ఇది అప్లై చేయండి, కంపల్సరీగా వైట్గా కంపల్సరీగా వస్తారండి. ప్రతిరోజు స్నానం చేసే 15 నిమిషాల ముందు ఇది అప్లై చేయండి, కంపల్సరీగా కలర్ అయితే వస్తారు. ఇది ఆ తర్వాత మంచిగా మసాజ్ చేసుకుంటూ స్నానం చేసేయండి. ప్రతిరోజు ఇలా చేస్తూ ఉండండి. అదేవిధంగా ఏంటంటే నేను ఒక చిన్న చిట్కా చెప్తానన్నాను కదా, ఏమీ లేదండి. స్నానం చేసే ముందు ఒక 5 నిమిషాల ముందు మనం బకెట్లో వాటర్ తిప్పి పెడతాం కదా, ఆ వాటర్లో బకెట్ నీళ్ళల్లో 2 నిమ్మకాయలు కట్ చేసి ఆ రసం అనేది పిండేసి ఒక 5 minutes ఆగి ఆ తర్వాత మీరు స్నానం చేసుకున్నారు అంటే, ప్రతిరోజు ఇలా చేస్తూ ఉన్నారంటే కొన్ని నెలలు అనేది మీరు కంపల్సరీగా ఇది పాటించాలండి. ఒక 1 monthలోనే మీకు రిజల్ట్స్ అయితే తెలుస్తుంది. కానీ వెంటనే మేము వైట్గా వస్తామా అంటే అదంతా కుదరదండి. హోమ్ మేడ్స్ కదా ఇవి, కంపల్సరీగా టైం అనేది పడుతుంది. కొన్ని నెలలు ఈ విధంగా చేశారు అంటే మీరు కంపల్సరీగా వైట్గా వస్తారు. హోమ్ మేడ్ చేయడం వల్ల మనకు ఎటువంటి రియాక్షన్ లేకుండా మంచిగా ఉంటుందన్నమాట, హెల్తీగా ఉంటుంది. మన ఫేస్ కావచ్చు, బాడీకి ఎట్లా అయినా కూడా ఇది అప్లై చేసుకోవడం వల్ల ఎటువంటి రియాక్షన్ అయితే రాదండి. పిల్లలకు అప్లై చేయండి, పెద్దవాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సింబల్ క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. ఇక్కడైతే మా పాపకి చూసే